అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. బిగ్ బాస్ ఒక బ్రోతల్ హౌస్ అన్నారు సిపిఐ నారాయణ గారు. సో మరి ఆయనకి ఎందుకు అలా అనిపించింది మాట్లాడదాం. మనతో పాటు ఆయనే ఉన్నారు. నమస్కారం సార్. ఎందుకు సార్ అంటే అంత రగ్గడ్గా కామెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఊర్లో ఒక ఇంట్లో భార్యాభర్తలు కానివాళ్ళు, అక్కా చెల్లెలు కానివాళ్ళు, యూత్ అంతా అందరి మంది పెట్టలాడే యూత్, అమ్మాయిల అబ్బాయిల్ని ఒక 50 మందిని తీసుకెళ్ళి ఒక పెద్ద ఇంట్లో పెట్టి తలుపేసి పెట్టి భోజనం పంపిస్తారు లోపలికి. ఒక 10 days అయిన తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళు ఏమంటారు చెప్పండి? దాన్ని ఏమంటారు? ఇదే సాయం కొంపలా ఉంది అంటారు, ఇదే అనుకుంటారు అంటారు. నేను ఇప్పుడు బాంబేలో రెడ్ లైట్ ఉంది, అది కడుపు కుట్టు కోసం పాపం వాళ్ళు దాన్ని మనం వ్యభిచారం అంటున్నాం. మరి తిండి కోసం గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ఆ ఏరియాకి, వాళ్ళు పర్మిషన్ చేసుకోవచ్చు. పట్టుకుట్టు కోసం దానికి దీనికి తేడా ఏముంది? వాళ్ళు పట్టుకుట్టు కోసం వాళ్ళు చేస్తున్నారు, మీరు లోపల ఆడేసి పెట్టి వాళ్ళు ఏమేం చేస్తారు మీకేం తెలుసు. దాన్ని ఆ కల్చర్ని తీసుకొచ్చి ఇది సందేశం ఇస్తుంది, ఈ సమాజానికి మంచి చూపిస్తుందంటే ఏం మంచి చూపిస్తుంది చెప్పండి? కాబట్టి ఇది చెడు సంస్కృతిని పంపిస్తున్నారు. నేను ఫస్ట్ రియాక్ట్ అయింది ఎక్కడంటే, ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ముగ్గురు హీరోయిన్ల బొమ్మలు పెట్టాడు. నాగార్జున హ్యాంకరు, నీలాంటి యూత్ను పిలిపించాడు, సినిమా హీరో వాడు, అతను కూడా పేరు చేత బాగుండదు. ఈ దీనిలో ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావు, ఏ అమ్మాయితో డేటింగ్ చేస్తావు, ఏ అమ్మాయితో పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు. అతను ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఈ అమ్మాయిని డేటింగ్ చేస్తా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. అంటే వాళ్ళు సినిమా యాక్టర్లే, పాత వాళ్ళు. నాగార్జున ఇంటి కూడా సినిమా యాక్టర్ ఉన్నారు, వాళ్ళ పేరు పెట్టుకోలే, వాళ్ళ బొమ్మలు పెట్టలే, వేరే వాళ్ళు పెట్టాడు పాపం. నేనంటే బహిరంగంగా ఒక కుర్రోడిని ముగ్గురు అమ్మాయిలు ఎట్లా ఎంగేజ్ చేయాలో నువ్వు చెప్తే ఆ సంఖ్య ఎట్టపోతుంది కిందికి? ఏ సంఖ్య పోతుంది అంటే అఖిల నాగార్జున అంటే అఖిల నాగేశ్వర కొడుకు, పెద్ద హీరో. అంత 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 నీకు సమాజం నీకు విలువ ఇచ్చింది, ప్రజల అభిమానం వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి నువ్వు ₹1,00,00,000 సంపాదించుకోవడానికి ఇట్లా ఎంతో పని చేస్తావా? తను లోపల పెట్టారు. అనేక కేసులు వచ్చినాయి లోపల, ఇల్లీగల్ కాంటాక్ట్స్, ఒకే మనసు పడుకున్న వాళ్ళు, కడుపు వచ్చిన వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు, అనేక కేసులు వచ్చాయి బిగ్ బాస్ పడుకున్న వాళ్ళు. ఈరోజు ఇప్పుడు కూడా లేటెస్ట్గా కూడా ఒక పాల్గొంటా ఉంది అక్కడ. వీళ్ళంతా ఏం కల్చర్ సందేశం ఇస్తారు? అసలు బిగ్ బాస్ అనేది నిజంగానే బ్రోతల్ హౌస్ కింద లేక నాకు దాని పార్టిసిపేషన్ కోపం నేనేం చేయలేను. దానికి పోకూడదు కదా, అట్లా సాని కొంప పోకూడదు. పోయిన తర్వాత నేను ప్రతిభత అంటే కూర్చుంది, తాడిచండి కూర్చొని పాలు తాగితే ఒప్పుకుంటారా? కళ్ళే అంటారు. అట్లాంటి కోపలు నువ్వు ఎంత మంచిగా ఉన్నా కూడా అదే అంటారు. దీనివల్ల సమాజానికి నష్టం వస్తుంది, యూత్ని పెడదారు పట్టిస్తారు, మన కల్చర్ కాదు. నువ్వు నిజంగా సమాజానికి ఏం చేస్తుంది, సోషల్ బిహేవియర్ నేర్పిస్తుంది, మంచి వస్తుంది అన్నావా చెయ్యి. ఓపెన్ ఎయిర్ థియేటర్స్ ఉన్నాయి కదా, అదే బిగ్ బాస్ కాన్సెప్ట్ని ఓపెన్ ఎయిర్ థియేటర్ చేసుకో. జనం కూడా పగలబడి చూస్తారు, ఆనందపడతారు, ఓపెన్నెస్ ఉంటుంది. నాలాగా అనుమానం పడేటువంటి స్టేట్మెంట్ ఎవరు? కాబట్టి చేస్తే నువ్వు మంచి 4 గోడల మధ్య నువ్వు ఏది మంచి చేస్తావు అనుకుంటున్నావో అదే మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ చేసుకో. కానీ కొంతమంది యూత్ చెప్పేది ఏంటంటే, ఎలాగైనా సరే బిగ్ బాస్లోకి వెళ్ళి అందరికీ కనిపించాలి, మంచి ఫేమ్ రావాలి, ఒక కల్చర్ నేర్చుకుంటాం అనేది. ఏం కల్చర్ అని? అనైతిక కల్చర్. నీ నైతిక పడగొట్టే కల్చర్ అది. అది నిజంగా కల్చర్ మంచిది అయితే నువ్వు ఓపెన్ థియేటర్లు చేయి, ఓపెన్ ఆడిటోరియం చేసుకో, మంచిగా బాగానే ఉంటుంది, మంచిది నేర్చుకుంటారు. అంటే 4 గోడల మంది కూర్చొని నువ్వు సారాయి తాగుతా, నేను పాలే తాగుతున్నాను అని చెప్పి చెప్తే ఎవడు నమ్ముతాడు? నువ్వు టికెట్ శుద్ధిగా నమ్మి ఈ బిగ్ బాస్ ద్వారా ఈ కల్చర్లో రిలేషన్స్ పెంచుతారని టికెట్స్ నమ్మి ఉంటే నువ్వు ఓపెన్ థియేటర్ చేసుకో, నమ్ముతావు. లోపల చేస్తే మాత్రం అది వ్యభిచారం చెప్తాం మళ్ళీ కూడా. సార్ అంటే ఆ బిగ్ బాస్ యాజమాన్యానికి ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు టీఆర్పీ రేటింగ్ కోసం చేస్తూ ఉంటారు, లేదంటే ఎవరైతే ట్రెండ్ అవుతారో ఒక 1 yearలో మంచి ట్రెండింగ్లో వాళ్ళు బూతులు తిట్టినా, లేకపోతే వాళ్ళు మొగుళ్ళని వదిలేసినా, లేకపోతే భర్తలను వదిలేసినా, భార్యలను వదిలేసినా, వీళ్ళని పట్టుకొని వచ్చి ఎవరైతే ట్రెండ్లో ఉంటారో ఇప్పుడు ఆ కల్చర్ పెరిగిపోతుంది ఇంకా జనాల్లో. అంటే ఓకే, నేను మీడియాలో ఫేమ్ అయితే, లేకపోతే నా భర్తను వదిలేసి నా భర్త మీద ఒక ఎలిగేషన్ వేసి నేను మీడియాలో ఫేమ్ అయితే నేను దానికి వెళ్తా, అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు.
ఇప్పుడు అసలు సమాజంలో పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కాదు, పర్టికులర్గా నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, లేదంటే మళ్ళీ బిగ్ బాస్ కూడా బ్యాక్ డోర్ అంట. నాకు ఒక విషయం తెలిసింది, ఏదో సమ్ డబ్బులు కడితే కూడా వెళ్ళొచ్చు బిగ్ బాస్కి అని చెప్పి అంటూ ఉంటారు. ఏది డబ్బులు కక్కుతు పడి పెట్టేటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఇవన్నీ జరుగుతుంటాయండి. డబ్బులు కక్కుతాం కూడా చెప్పండి, నాగార్జున డబ్బులు కక్కుతా పోయి అంత ఎదో పని చేస్తాడా? ఆ లోపల వెళ్ళడానికి డబ్బులు కక్కుతాకుండా పోతే వాళ్ళు దానిలో పోతారా? లేదా వాళ్ళు అంబియన్స్ తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా అనైతిక విలువల ద్వారా డబ్బులు కక్కుర్తి ద్వారా వచ్చేటువంటి దుష్ఫలితాలు. దాంట్లో ఏమైనా చేస్తారు డబ్బుల కోసం. డబ్బుల కోసం భార్య భర్తని చంపించింది గట్రా ఉండే, భార్య భర్తని చంపించింది గట్రా ఉంటే మరి దేనికి వస్తున్నాయి ఏమింత? వాటి డివియేషన్లు వస్తున్నాయి. అందువల్ల ఇది కేవలం డబ్బులు కక్కుర్తి తప్ప ఈ సమాజానికి న్యాయం చేకూర్చేటువంటి అవకాశమే లేదు బిగ్ బాస్లో. దానికే నేను వ్యతిరేకిస్తున్నా. నేను పోలీస్ స్టేషన్పై కేసు పెట్టాను, వాళ్ళు పెట్టలేకపోయి నోటీస్ చేయలేకపోయారు. అవును సార్, ఏమైంది సార్ అది? నేను పోలీసు కేసు పెడితే అదే సత్యనారాయణ నువ్వు కోర్టులో పోయి కేసు వేయి, వాళ్ళు నోటీస్ నాకు పంపిస్తారు, నేను వాళ్ళ సంగతి తెలుస్తాను. నేను కోర్టులో పోయి కేసు వేసాను రాజనగర్లో. ఆమె లేడీ ఏమన్నా ఆమె దాన్ని రిజెక్ట్ చేసింది, ఇది కల్చరల్ థింగ్ అని. అది జిల్లా కోర్టులో వేసా, జిల్లా కోర్టులో రిజెక్ట్ చేశాడు. మళ్ళీ హైకోర్టులో వేసా, ఏమో కోవిడ్ వచ్చింది, పెండింగ్లో పడిపోయింది, మళ్ళీ జడ్జిలు మారినారు. మొన్న ఎవరో ఒక జడ్జి వస్తే దాన్ని నోటీస్ టేకప్ చేసి నోటీస్ ఇచ్చారు వాళ్ళకి రమ్మని. అప్పుడు ఇద్దరు మా టీవీ మేనేజ్మెంటు బిగ్ బాస్ వాళ్ళు తీసుకున్నారు, నాగార్జున తీసుకోలే. మళ్ళీ వాళ్ళ కేసు బస్సు ఈ నెల 27 ఇప్పుడు ఉంది. నేను న్యాయస్థానంలో ఫైట్ చేస్తున్నా, బయట ఫైట్ చేస్తున్నా, న్యాయస్థానంలో ఫైట్ చేస్తాను. సార్ మీరు మీకు వాళ్ళు అంటే ఏదన్నా సెటిల్ చేద్దామని చెప్పి పిలవలేదా సార్? ఏ సెటిల్? నేను వ్యాపారం చేస్తే కదా దాన్ని సెటిల్ చేసుకుంటే ఫైట్ సోషల్ ఈవిల్ కింద ఫైట్ చేస్తాను. పెద్ద పెద్ద వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే 4 గోళ్ల మధ్య ఏదైనా హోటల్ పిలిచి మాట్లాడటం, సార్ ఎందుకు సార్ ఓకే సార్ అని చెప్పి సెటిల్మెంట్లు ఉంటాయి కదా. సోషల్ ఈవిల్ కోసం నేను ఫైట్ చేస్తున్నా. నేను కూడా ఏమైనా స్వార్థం ఉంటే నేను రాజీ పడతా. నా స్వార్థం ఏంటి? సోషల్ ఈవిల్ జరుగుతుంది, ఇది అన్యాయం అని చెప్పి ఫైట్ చేస్తున్నా. నన్ను ఎవడుకుంటాడు? తర్వాత ఇంకొకటి ఏంటంటే, నేను దాదాపు 1970 నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎస్ఎఫ్ నుంచి ఇప్పుడు దాకా అనేక ఆటుపోట్లు పడ్డాను. నేను జిల్లాల్లో పనిచేశాను, గుంటూరు జిల్లాలో, చిత్తూరు జిల్లా అంతా కూడా నేను ఫైట్ చేశాను తప్ప ఎక్కడ లోపాయికారి ఫైట్ ఎక్కడ చేయలేదు. లోపాయికారి ఫైట్ చేసి ఉండేటువంటి చేతి ఉంటే దానికి వచ్చి ఉండేవాడు ఇప్పటికి. ఈ పోతే కూడా అయ్యేది కాదని చెప్పేసి నీ కొరకానికి పెట్టుకుంటూ రావాలి దానికి. కాబట్టి ఆ విధంగా నన్ను బ్రైబ్ చేయడానికి కానీ బెదిరింపులకు కానీ నా దగ్గరికి ఎవరు రాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది నారాయణ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.